హలో వ్యూయర్స్, నమస్తే అందరికీ. పిల్లలకి ఆకుకూర పెట్టాలి అంటే పెద్దవాళ్ళకైతే చాలా పెద్ద టాస్క్ అండి. అలా కాకుండా వాళ్ళకి తెలియకుండా ఆకుకూర తినిపించేలాగా ఇలాంటి ఒక రెసిపీ చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అదేంటో అంటున్నారా? చూసేయండి. నేనైతే దీనికోసం ముందుగా తోటకూరనైతే ఫ్రెష్‌ది కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకున్నానండి. ఇందులోకే సన్నగా తరిగిన తోటకూర, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి 3 కలిపి పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా వేసుకోవాలి. పిల్లలకి చేస్తున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యం పిండి కానీ లేదంటే కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏది యాడ్ చేయట్లేదు. జస్ట్ శనగపిండి మాత్రమే యాడ్ చేస్తున్నానండి. అంతేకాకుండా ఇక్కడ వాటర్ అనేది ఈ స్టేజ్‌లో వేయకూడదు. శనగపిండి ఇలా బాగా కలిసిపోవాలండి. ఈ వాటర్ అంతా ఆనియన్‌లో ఉండే వాటరే. అది అలా చేసుకున్న తర్వాతే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులోకి కొంచెం జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకున్నానండి. అది స్కిప్ అయింది. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని అందులోకి కొంచెం కొంచెంగా పకోడాలాగా వేసుకోవాలండి. మనం ఆనియన్ పకోడా వేసుకుంటాం కదా! అలాగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పకోడా అన్నీ వేసుకోవాలండి. లేదంటే వేయగానే కలర్ వచ్చేస్తాయి. కలర్ వస్తున్నంత మాత్రాన కాగినట్టు కాదు కదా! లోపలంతా పచ్చిగా ఉంటాయి. అందుకనేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పకోడా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటేంటంటే నేను శనగపిండి కొద్దిగా వేస్తాను. ఇది మా అమ్మ నేర్పించింది నాకి. పిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల లోపల ఉడకవు. ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. పిండి అనేది తక్కువగా ఉండాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటది. నేనైతే అలాగే ఫాలో అవుతానండి. మీకు కూడా నచ్చితే అలాగే ఫాలో అవ్వండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. మనం చెప్తే కానీ పిల్లలకి ఇందులో ఆకుకూర వేసామని తెలీదు. ఆకుకూర తినకుండా ఉండే పిల్లలకి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.